హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ బై చేదంట. ఇవాళ ఈ వీడియోలో నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మాకు తెలుసులే నువ్వుల పచ్చడి అని అనుకోవడం పొరపాటండి. నువ్వులు తీసుకొని మిక్సర్లో వేసేసి అలా ఇలా రుబ్బేస్తే నువ్వుల పచ్చడి అవ్వదు, అది నువ్వుల చట్నీ అవుతుంది. నువ్వుల పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ టిప్స్తో సహా. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు నువ్వులు తీసుకొని వేయించండి. ఎక్కువగా వేయిస్తే నువ్వుల పచ్చడి అనేది చేదు వస్తుంది. వేయించుకున్న నువ్వుల్ని తీసుకొని మంచిగా కడుక్కున్న రోకల్లో వేసుకోండి. ఇప్పుడు ఆ నువ్వులను నెమ్మదిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తగా దంచుకోండి. ఇవి దంచడానికి ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. నువ్వుల్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో అయితే 3 స్పూన్ల కారం వేసుకోండి. మీకు కావాలంటే 2 స్పూన్లు వేసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా. మీకు కారం ఎక్కువగా తింటే ఇంకో స్పూన్ ఎక్కువగా వేసుకోండి, లేదా మేము తక్కువగానే తింటాం కారం అంటే ఈ 3 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు అనేది పచ్చడికి పట్టేలాగా బాగా రుబ్బుకోండి. రుబ్బుకునేటప్పుడు జాగ్రత్త, వేళ్ళు అనేది రోకల్లో పడి నలిగిపోయిందా అంతే సంగతులు. బాగా పచ్చడి కలిసేలాగా రుబ్బుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డ వేసుకొని బాగా దంచుకోండి. ఉల్లిగడ్డ అనేది పచ్చడికి పట్టాలి, అయితేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది. కాదు మేము దంచుకోం పైనుంచి కట్ చేసుకొని వేసుకుంటామంటే పచ్చడి అనేది టేస్ట్ రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఉల్లిగడ్డ వేసుకొని బాగా దంచుకోండి. ఈ పచ్చడికి 2 ఉల్లిగడ్డలు అయితే సరిపోతుంది. ఉల్లి సారం అంతా పచ్చడికి దిగితేనే ఆ పచ్చడి అనేది రుచి వస్తుంది. బాగా దంచుకున్న తర్వాత ఒకసారి రుబ్బుకోండి, ఎందుకంటే దానిలోని సారం అంతా పచ్చడికి అనేది పట్టాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే పచ్చడి టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి అనేది అడ్జస్ట్ చేసుకొని తీసేయండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అదర్స్. ఈ వీడియోలో 3 టిప్స్ చెప్తానన్నాను కదా. ఫస్ట్ టిప్స్, నువ్వులు అనేది ఎక్కువగా కాల్చుకోవద్దు. రెండో టిప్స్, ఇందులో ఈ పచ్చడిలో 2 ఉల్లిగడ్డలు పడతాయి. మూడో టిప్స్, ఉల్లిగడ్డని కట్ చేసి వేయకూడదు, రోకల్లోనే దంచితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంతో ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే అదర్స్. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.